Good afternoon, everyone. Myself, Sangeeta. I am studying in 10th grade. I am from ZPHS Andhara Mandal, Matagundur district, Karnataka. I am talking about Sri Mahavishnuvu. భూతల్లిని ప్రపంచాన్ని కాపాడే ఏకైక వ్యక్తి శ్రీ మహావిష్ణువు. మన పూర్వం నుంచి ధర్మానికి ఆపద వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తుతాడు. అందులోని వామనావతారం గురించి నేను చెప్పబోతున్నాను. విరోచనుని కుమారుడు, ప్రహ్లాదుని మనవడు, అసుర చక్రవర్తి. ఈయన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు. ఈయన పరిపాలనలో కొంతమంది దేవతలు పారిపోగా మరికొంతమంది వివక్షకు గురైతారు. ఈ విషయాన్ని వారు శ్రీ మహావిష్ణువుతో చెప్పుకోగా ఆయన వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళి నాకు 3 అడుగుల నేల కావాలని అడుగుతాడు. బలిచక్రవర్తి ఇస్తానని మాట ఇస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసముందని గ్రహించి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో 3 అడుగుల నేల దానం ఇవ్వద్దని బలిచక్రవర్తితో చెప్పుతాడు. కులము రాజ్యము వేదము నిలుపుము ఈ కుజ్జుండు విశ్వంబురన్ దళతింబోడు త్రివిక్రమ సురనగాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పను కండు నా పలుకు నాకర్నింపు కర్ణాంబులన్ వలదీదానము దీనముండనుకుమా వర్ణింవదాన్యోత్తమా. ఓ దాతల్లో గొప్పవాడా, బలిచక్రవర్తి నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు శ్రీ మహావిష్ణువు కొంచెం మాత్రమే తీసుకుపోయేవాడు కాదు. 3 అడుగుల నేలతో 3 లోకాలని కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. అతనిని ఎవరైనా ఆపగలరా? నా మాట విను, దానం వద్దు, దీనం వద్దు, ఈ వామనుని పంపించు అని అంటాడు. ఇప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో ఏమన్నాడంటే, కారే రాజులు రాజముంగలగవే గర్భోన్నకింబొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై వేరేనం గలదే శిబి ప్రముఖులను ప్రీతిని షట్కాములై ఈరే కోర్కలు వారలను మరచివే ఇక్కాలమున్ భార్గవ. ఓ ఆచార్య, పూర్వం రాజులున్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో గర్వంతో విర్రవీగేవారు. వారు సంపాదించుకున్న సంపాదనంతా మూటగట్టుకొని పోలేదు. శిబి చక్రవర్తి వంటి వారి కీర్తి కోసం అడిగినవన్నీ దానం చేయలేదా? వారిని లోపం ఈనాటికి మరవలేదు కదా అని బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో అంటాడు. నిలయం వైన నిబంధమైన ధరణి నిర్మూలనం వైన దుర్మరణం వైన ముఖాంతమైన నిజముండ్రా నిమ్ముకో హరుడైన హరి అయిన నీరజ బహు దభ్యగతుడైన నౌ తిరుగన్ నేరదు నాదు జిహ్వా విరుపా దీవల్య వేరేటికి. ఓ పండితోత్తమ, నాకు దుర్మరణం అయినా సరే, బంధనం ప్రాప్తమైనా సరే, భూమండలం అంతా అదృశ్యమైనా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కానీ ఏదైనా రాని, ఇన్ని మాటలెందుకు? వచ్చిన వారు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే ఆడిన మాట తప్పదు, నా మాట వెలుదిరగదు అని అన్నాడు చక్రవర్తి. అని అనగా వామనునికి 3 అడుగులు దానం చేస్తాడు. మొదటి అడుగు భూమి పైన పెడతాడు. 2వ అడుగు ఆకాశం పైన పెడతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే నా నలపైన పెట్టు అని బలిచక్రవర్తి అనగా బలిచక్రవర్తి నలపైన శ్రీ మహావిష్ణువు పాదం వేయగానే బలిచక్రవర్తి పాతాళ లోకానికి మహావిష్ణువు తొక్కేస్తాడు. థ్యాంక్ యూ.